అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు కేఎల్ యూనివర్సిటీ శ్రీ చైతన్య క్యాంపస్ సంయుక్తంగా నిర్వహించిన స్టూడెంట్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ మన దేశం, మన రాష్ట్రం, మన ఆవిష్కరణ ఈ కాన్సెప్ట్ మీద ఈరోజు అరుంధతి క్యాంపస్, శ్రీ చైతన్య అరుంధతి క్యాంపస్ ఇది వేదిక అయింది, కర్నూలు వేదిక అయింది. ఈరోజు ఈ మెగా ఈవెంట్కి మన రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ గారు వచ్చేసి వారి సందేశాన్ని కూడా ఇచ్చారు. స్టూడెంట్స్ ఏ విధంగా చదువుకోవాలి, ఏ విధంగా రాబోయే రోజుల్లో ఎంత టఫ్ కాంపిటీషన్లో, ఏఐ వచ్చిన కాంపిటీషన్లో మనం ఎలాంటి టెక్నిక్స్ నేర్చుకోవాలి, టెక్నాలజీలో ఎంత డెవలప్ అవ్వాలి, అలాగే రాబోయే రోజుల్లో ఎంత క్రిటికల్గా ఉండబోతున్నాయి, ఇలాంటి వాటిలో మనం ఎంత టెక్నికల్గా స్ట్రాంగ్గా ఉంటే రాబోయే రోజుల్లో మీరు మంచి భవిష్యత్తులో మంచి ఉద్యోగాలకి మీకు పొందడానికి అవకాశం ఉంటుంది అనేది భరత్ గారు సందేశం ఇచ్చారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తుంది. గూగుల్ లాంటి సంస్థలు మన రాష్ట్రానికి వచ్చేసి ఉన్నాయి. అలాంటి గూగుల్ లాంటి సంస్థలు మరెన్నో రాష్ట్రానికి రాబోతున్నాయి. అట్లాగే కేఎల్ క్యాంపస్లో కూడా ఇండస్ట్రీస్ వచ్చి ఉన్నాయి. కేఎల్ క్యాంపస్లో కూడా ఇండస్ట్రీస్ మేము స్టార్ట్ చేశాము. ఆల్రెడీ 4 కంపెనీలు, ఐటీ కంపెనీలు వాళ్ళ యొక్క కార్యక్రమాలు స్టార్ట్ చేసింది. అదే భరత్ గారు కూడా చెప్పాము. భరత్ గారు ఏదైతే మన ఇండస్ట్రీస్ని తీసుకొస్తున్నారు రాష్ట్రానికి, అట్లాగే మా కేఎల్ యూనివర్సిటీ ప్రెసిడెంట్ గారు శ్రీ కోనేరు సత్యనారాయణ గారు పిల్లల భవిష్యత్తు కోసం అనేక ఇండస్ట్రీస్ని క్యాంపస్కి తీసుకొస్తున్నారు. ఇండస్ట్రీస్ క్యాంపస్ తల రావడం అనేది అది ఒక పెనుమార్పు లాంటిది. అంటే ఏ విద్యా సంస్థ, ఏ యూనివర్సిటీ ఎవరు కూడా చేయలేని సాహసవేతమైన ఇది ఇండస్ట్రీస్ ఆన్ క్యాంపస్ అనేది కేఎల్ యూనివర్సిటీ తీసుకొచ్చింది. కేఎల్ యూనివర్సిటీ ఇండస్ట్రీని క్యాంపస్ తీసుకురావడం వల్ల పిల్లల భవిష్యత్తులో క్యాంపస్లోనే ఉద్యోగాలు చేసుకోవచ్చు, క్యాంపస్లో ఇండస్ట్రీ చేసుకోవచ్చు. ఇలాంటి చేయడానికి స్టూడెంట్స్కి వెసులుబాటు ఉంటుంది. అదేవిధంగా రీసెంట్గా స్టార్ట్ చేసిన 34 స్టూడెంట్స్ రీసెంట్గా లాంచ్ చేసిన శాటిలైట్స్ గురించి చెప్పాము. 75 లక్షల ఎస్టీ ప్యాకేజీ గురించి చెప్పాము. స్టూడెంట్స్ ఎలా ఉండాలి, ఏం నేర్చుకోవాలి, ఎలాంటి టెక్నికల్ ప్రోగ్రామ్స్ నేర్చుకోవాలి, ఏ కోర్స్ చేస్తే ఎలా చదువుకోవాలి, దేని మీద ఎంత ప్రాముఖ్యత ఉంటుంది, ఎలాంటి ప్లేస్మెంట్స్ వస్తాయి, స్కిల్లింగ్ మీద ఎలా ఉండాలి, ఎన్ని సర్టిఫికేషన్ చేయాలి, వీటన్నిటి మీద కూడా స్టూడెంట్స్కి ఈరోజు అవగాహన కల్పించాం. దానికి అరుంధతి క్యాంపస్, కర్నూలు అరుంధతి క్యాంపస్ వేదిక అయింది. మాకు సహకరించినటువంటి శ్రీ చైతన్య విద్యా క్యాంపస్ల డైరెక్టర్ కానీ, ఏసీఎం కానీ, అలాగే ప్రిన్సిపాల్స్ అందరికీ మరొకసారి భరత్ గారికి ఇంత మంచి సభకు ఇచ్చేసి పిల్లలను ఉద్దేశించి వాళ్ళకి ఒక మంచి మెసేజ్ ఇచ్చిన రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రులు శ్రీ భరత్ గారికి కేఎల్ యూనివర్సిటీ తరఫున మరొకసారి ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.